దర్శనం చేసుకునే దాని పట్ల కూడా మీరు గైడెన్స్ ఎలా ఇస్తున్నారండి? ఇప్పుడు మన స్పర్శ దర్శనం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైం. సో ఆ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తీసుకోవాలి, వెళ్ళడానికి కూడా డిఫికల్ట్ వేస్ ఇవన్నీ ఉంటాయి. దాని పట్ల మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు? ఇప్పుడు యమునోత్రి పైకి వెళ్ళాలి లేదా కేదార్నాథ్ పైకి వెళ్ళాలి, అక్కడ గుర్రాలు తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ డోరీ తీసుకోవాల్సి వస్తుంది. ఫుడ్ విషయానికి కూడా మీరు చెప్పారు సౌత్ ఇండియన్ ఫుడ్ మీరు ఇస్తున్నామని చెప్పి. ఫుడ్ విషయంలో ఎక్కడ మేము ఇంటిని మిస్ అవుతున్నామని వాళ్ళకి ఎప్పుడు అనిపించదు. ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది మెయిన్ గా? ఇచ్చే సీటింగ్ కూడా కంఫర్టబుల్ సీటింగ్ ఉన్న వెహికల్స్ తీసుకుంటున్నామా లేదా? ఎందుకు ప్రైజెస్ మీవి కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఉన్నాయి? ప్రతిదీ కూడా మేము కేర్ తీసుకొని వాళ్ళకి ఆ కంఫర్ట్ని ఇస్తాం. ఒకవేళ హెలికాప్టర్ బుకింగ్ లేకపోతే వెళ్ళలేమంటారా మనము యాత్రకి? హెలికాప్టర్ లేకున్నా మనం నిశ్చింతగా కేదార్నాథ్ యాత్ర చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనకి చార్ధామ్ యాత్ర అని చాలా మంది వింటూ ఉన్నాం కదా. ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు మనకి సీజన్, చార్ధామ్ యాత్ర వెళ్ళే సీజన్. అయితే నేను నా పర్సనల్గా మా పెద్దవాళ్ళని అంటే మా అత్తయ్య మావయ్యని మా మమ్మీ డాడీని వాళ్ళని పంపిద్దామని అనుకున్నప్పుడు ఎలాంటి చాలా డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి, మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎక్కడన్నా మనం నమ్మి పంపాలి అని అంటే చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారో, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం, అలాగే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారా అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఈ గైడెన్స్ ఇవ్వడానికి అనేది ప్రాపర్గా ఏవి నాకు కనిపించలేదు. అంటే డౌట్స్ క్లియర్ చేసే విధంగా కానీ లేదంటే గైడెన్స్ ఇచ్చే విధంగా కానీ. సో అలాంటి టైంలో నేను మన హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సుధాకర్ రావు గారిని కలిశాను అనమాట. సో ఆయన్నే ఈరోజు మన స్టూడియోలో పిలిచి ఈ డౌట్స్ అన్ని కూడా అంటే నాతో పాటు ఇంకా పంపించాలి అని అనుకున్న వాళ్ళకి కానీ లేదంటే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అని నేను ఈరోజు సుధాకర్ రావు గారిని మన స్టూడియోలోకి పిలిచాను. సో వాళ్ళని అడిగి ఈ డౌట్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసుకుందాం. నమస్కారం అండి సుధాకర్ గారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా సో ఇప్పుడు చార్ధామ్ యాత్ర అనేది చాలా మంది పెద్దవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వెళ్ళాలని చెప్పి. వాళ్ళ లైఫ్ టైంలో కనీసం ఒక్కసారన్నా వెళ్ళాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా నేను మా అత్తయ్య మావయ్య గారిని పంపించాలి అని అనుకున్నప్పుడు నాకు మాత్రం చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అంటే ఒంటరిగా వాళ్ళని పంపిస్తున్నాము, ఎలా కేర్ తీసుకుంటారో, మెడికల్ కండిషన్ ప్రాపర్గా ఉండదు, సో మెడికల్ గైడెన్స్ ఉంటుందా, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది మెయిన్గా. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ విషయానికి వస్తుందండి. ఎందుకంటే నార్త్ సిటీస్ కదా అవన్నీ, నార్త్ ప్లేసెస్. సో ఆ నార్త్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ అంతా కూడా నార్త్ గానే ఉంటుంది. ఆ పరోటాలో ఏవో ఉంటాయి వాళ్ళకి. సో కాకపోతే మన సౌత్ ఇండియన్స్ ఏంటి ఎక్కువగా రైస్, స్పైస్, పికిల్స్ ఇట్లాంటివి ఇష్టపడుతూ ఉంటారు. సో ఫుడ్ విషయం గురించి కూడా చాలా కన్సర్న్ ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్ని కూడా మీరు మాకంటే ఇప్పుడు హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీరు తీసుకొస్తున్నారు అని అంటున్నారు. సో ఈ కన్సర్న్ ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ మెయిన్ పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు మీరు మీ అత్తయ్య మామని పంపించాలనుకున్నారు, అట్లా ఎంతో మంది వాళ్ళ పేరెంట్స్ ని పంపించాలనుకుంటారు. వాళ్ళ అత్తయ్య మామల్ని, మెయిన్ గా ఎల్డర్లీ వాళ్ళని, ఎల్డర్లీ వాళ్ళకి కేర్ అనేది చాలా అవసరం. ఎట్లాంటిది అంటే చార్ధామ్ లోని టఫెస్ట్ సిచ్యువేషన్స్ లో, టఫెస్ట్ రూట్స్, టఫెస్ట్ యాత్రలో ఎందుకు టఫెస్ట్ అంటున్నా అంటే అనుకూలంగా ఏది ఉండదు. మనం అనుకున్నట్టుగా అరే ఇక్కడ వెళ్ళగానే ఇది అయిపోతుంది, ఇక్కడ వెళ్ళగానే ఇది అయిపోతుంది అనేటట్టు ఏముండదు. ఏ టైంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో, ఏ టైంలో ఎక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతుందో, ఏ టైంలో ఎక్కడ ఇంకా రష్ పెరిగిపోయి ఉంటుందో, దర్శనాలకి ఇట్లా అన్నీ ఉంటుందో, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి, అన్నీ మనకి దొరికే ఛాన్స్ లేదు అక్కడ. అంటే టక్కున ఇవన్నీ పోగానే దొరికిపోతుంది అనేది లేదు, ఎందుకంటే అన్ని హిల్ ఏరియా కాబట్టి. సో అక్కడ వసతులు అనేది చాలా తక్కువ. అట్లాంటి వసతులు తక్కువ ఉన్న దగ్గర పెద్దవాళ్ళు వెళ్తే వాళ్ళకి పాయింట్ టు పాయింట్ ఎవ్రీ కేర్ తీసుకోవడం మన బాధ్యత. చాలా ఇంపార్టెంట్. మీరు మీ పేరెంట్స్తో మీ పాటు మీరు లేరు, అట్లాంటప్పుడు వాళ్ళని ఎట్లా కేర్ తీసుకోవాలా అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్. మన పెద్దవాళ్ళు గత 60 సంవత్సరాల నుంచి తినేది రైస్, పప్పు, ఇలాంటి అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ని తినుకుంటూ అలవాటు అయిపోయి ఉండి సడన్ గా వాళ్ళని వెళ్ళి అక్కడికి వెళ్ళి 13 రోజులు ఫుడ్ తిని అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ తినమంటే వాళ్ళు తినలేరు 3 పూట్ల. వాళ్ళు అనుకుంటారా వెళ్ళొచ్చులే, కొంతమంది
వెళ్ళిపోస్ట్లో ఏం కాదు అడ్జస్ట్ చేసుకుందాము 12 days లో మనం వేరే ఫుడ్ తింటే ఏమవుతుంది అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే తినొచ్చు, కానీ ఫోర్త్ డే నుంచి తినలేరు వాళ్ళు. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుడ్ తినడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ వెళ్ళే యాత్రలన్నీ కూడా కొంచెం ఎక్కువ నడవాలి, బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తాం. స్ట్రెయిన్ ఇస్తే దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఫుడ్ లేనిది మనం ఎట్లా చేస్తాము? రైట్. ఒకవేళ ఫుడ్ అక్కడ తిన్నా గానీ స్టమక్ ప్రాబ్లం వచ్చి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళ పెద్దవాళ్ళని ఎవరు చూసుకుంటారు? సరైన మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉండవు. సో ఎంత కేర్ తీసుకోవాలి వాళ్ళకి, అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి టఫెస్ట్ యాత్రకు పోయినప్పుడు ఫుడ్ విషయం ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పర్సనల్ కేర్. టైం టు టైం వాళ్ళ చేతులు పట్టుకొని లేదా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, మేడం మీరు ఇక్కడికి వెళ్ళండి, సార్ మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలి అంటూ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్లాగా ఉండి మేము వాళ్ళని కేర్ తీసుకుంటూ వాళ్ళకి గైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ మిస్ అయితే అన్ని మిస్ అవుతాయి యాక్చువల్గా, అది మిస్ కావద్దు. ఆ పర్సనల్ టచ్ అనేది మేము ఇవ్వగలుగుతాం అనమాట క్లయింట్. ఆ ఓన్ ఫీలింగ్ అనేది కల్పించాలంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఉంటే ఎంత కంఫర్టబుల్ ఉంటారో మాతో పాటు ఉంటే కూడా అంతే కంఫర్టబుల్ ఉంటారు. అది అంటే ఈ 14 సంవత్సరాల నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఒక కస్టమర్, ఒక యాత్రికుడు చార్ధామ్ యాత్రకు వస్తే అలసిపోకుండా మళ్ళీ రిటర్న్ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే సైన్స్ పైన మేము పనిచేసాం. ఏదో ఊరికే ఇట్లా రండి ప్యాకేజ్ తీసుకోండి కూర్చోండి వెళ్ళండి అనే టైప్ మాది ఉండదు. రైట్. సో వస్తే వాళ్ళకి ఇంచ్ టు ఇంచ్ కేర్ తీసుకుంటూ అన్ని విషయాల్లో, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం అనుకుందాం. ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి వాళ్ళు కూర్చునే వెహికల్లో వాళ్ళ లెగ్ స్పేస్ ఎంత బాగుంది అది కూడా మేము కేర్ తీసుకుంటాం. ఆ రూట్స్ అనేవి ఎలా ఉంటాయంటే 12 hours 14 hours కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. అంతసేపు వెహికల్లో కూర్చోాలంటే వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. సో మరి కంఫర్టబుల్ వెహికల్ ఇవ్వాలి కదా. మనలాంటి వాళ్ళే కూర్చోవాలి లాంగ్ టైం అంటే మనకే కాలు నొప్పులు వచ్చేస్తాయి. మరి అలాంటిది పెద్దవాళ్ళు ఎలా కూర్చుంటారు? అక్కడ మల్టీ యాక్సెల్ బస్సెస్ లాంటివి ఉండవు, స్లీపర్ బస్సెస్ లాంటివి ఉండవు. ఉంటే కంపల్సరీ పుష్ బ్యాక్ సీట్సే ఉంటాయి. ఇచ్చే సీటింగ్ కూడా కంఫర్టబుల్ సీటింగ్ ఉన్న వెహికల్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఆ విషయంలో కూడా వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ కేర్ఫుల్లీ. సో మెడికల్ అసిస్టెన్స్ అన్నారు, మాకు 24/7 డాక్టర్ అసిస్టెన్స్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వస్తే ఆన్లైన్ డాక్టర్ అసిస్టెన్స్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వస్తే ఎనీ టైం కాల్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైనా ఆన్లైన్ కాక అక్కడ మీ టీం ఏమైనా మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ మెడికల్? అక్కడ ఏంటంటే మెడికల్ సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. రైట్. కానీ మా టీం అక్కడ లోకల్ గా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు కాబట్టి ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. వాళ్ళకి లోకల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఎంత దూరంలో ఏ సర్వీస్ ఉంది, ఎంత దూరంలో ఏ సర్వీస్ దొరుకుతుంది, ఏదైనా జరిగితే ఎక్కడికి ఇమ్మీడియట్ రెస్పాన్స్ తీసుకోవాలి అనే అవగాహన బాగుంటుంది. రైట్. సో కాబట్టి మా అడ్వాంటేజ్ ఏంటి అంటే లోకల్ గా మేము ఎంప్లాయీస్ ని పర్మనెంట్ గా పెట్టేస్తాం సీజన్ అయిపోయేంత వరకు, ఈ సీజన్ రన్ అయ్యేంత వరకు. అండ్ బస్ లో వాళ్ళతో పాటు ఇంకో గైడ్ కూడా వస్తారు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా, ఎగ్జిక్యూషన్ లో ఎక్కడ ప్రాబ్లం రాకుండా మేము పగడ్బందీగా అన్ని పెట్టి వచ్చిన వాళ్ళకి పెయిన్ లేకుండా వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ప్రాపర్ మెడికల్ గైడెన్స్, ప్రాపర్ మెడికల్ టీమ్, ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా అని మీరు చెప్తున్నారు. అండ్ ఫుడ్ విషయానికి కూడా మీరు చెప్పారు సౌత్ ఇండియన్ ఫుడ్ మీరు ఇస్తున్నామని చెప్పి. సౌత్ ఇండియన్ ఫుడ్ ది మేము ఎంత ప్రాపర్ కేర్ తీసుకుంటామంటే ప్రతి దగ్గర మా కిచెన్ టీమ్ ఎప్పుడు ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మన తెలుగుంటి ఫుడ్ నే మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఓకే. అంటే వాళ్ళు త్రూ అవుట్ ట్రావెల్ వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. అండ్ ప్రతిరోజు డిఫరెంట్ గా మేము వాళ్ళకి లైక్ డిఫరెంట్ డిషెస్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి అంటే ఫుడ్ విషయంలో ఎక్కడ మేము ఇంటిని మిస్ అవుతున్నామని వాళ్ళకి ఎప్పుడు అనిపించదు. ఆ విధంగా మేము ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. మీరు అన్నట్టు ఎనర్జీ అవసరం కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి బాగుంటే వాళ్ళు మంచి తిని ట్రావెల్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఫుడ్ విషయంలో ఎందుకు కేర్ తీసుకోవాలంటే ఆ ఏరియాలో చాలా హైజీన్ ఫుడ్ మనం సర్వ్ చేయడం ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం లైట్ ఫుడ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం తింటే వాళ్ళకి తినబుద్ధి అవ్వాలి. ఇది లేకుండా మనం ఎంత చేసినా వేస్ట్ అవుతుంది. కాబట్టి అది ప్రాపర్ గా దాన్ని మనం హ్యాండిల్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అంటుంటే అది హిలీ ఏరియాస్ అని అన్నారు కదా. సో టెంపరేచర్ ఇష్యూస్ ఉంటాయి అండ్ వెళ్ళడానికి కూడా డిఫికల్ట్ వేస్ ఇవన్నీ ఉంటాయి. దాని పట్ల మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు? పెద్దవాళ్ళని పంపిస్తాం కాబట్టి సో దాని పట్ల మీరు ఏమైనా పర్టికులర్ డిఫరెంట్ కేర్స్ ఏమైనా తీసుకుంటారంటారు? ఇప్పుడు వెహికల్ ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్తుందండి. వెహికల్ వెళ్ళలేని చోటు నుంచి మా సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. ఇప్పుడు మా టీం దగ్గర నుండి అసిస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యమునోత్రి పైకి వెళ్ళాలి లేదా కేదార్నాథ్ పైకి వెళ్ళాలి, అక్కడ గుర్రాలు తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ డోలీ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అసిస్టెన్స్ దగ్గరుండి
చేయాలి ప్రాపర్ దగ్గర ఉండి గైడెన్స్. గైడెన్స్ చేయాలి. ఇప్పుడు గుర్రం తీసుకుంటే కూడా వాళ్ళ వెయిట్ తగ్గట్టు, సార్ ఇలా కాదు, మీరు మంచి హెల్దీ ఉన్న గుర్రం మీరు తీసుకోండి, ఎందుకంటే మీ వెయిట్ గా సరిపోదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. సార్ ఇక్కడ మీరు మోసపోతారు, ఇక్కడ వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది మిమ్మల్ని, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న, కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ ని మనం చూడాలి బాగా. సో అట్లా టైం టు టైం వాళ్ళ దగ్గర నేను చెప్తూ ఉంటాం మేము, సార్ ఈ టైం కల్లా మీరు రెడీ చేస్తే వస్తే బాగుంటది. సో ఈ అంటే అన్సర్టన్ హిల్లీ ఏరియాస్ కాబట్టి అక్కడ మనకు నాలెడ్జ్ ఉండాలి. మెయిన్ నాలెడ్జ్ ఇస్ పవర్. ఆ నాలెడ్జ్ మా వాళ్ళకి ఉంటది, లోకల్ గా అవైలబుల్ ఉంటారు కాబట్టి ఏదైనా ఉన్నా కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మా వాళ్ళకి ఉంటది కాబట్టి అది మేము వాళ్ళకి పాస్ చేసి వాళ్ళని తీసుకెళ్ళగలిగే క్యాపబిలిటీ మాకు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెయిన్ గా పెద్దవాళ్ళు వెళ్ళేది దర్శనం మంచి చేసుకోవాలి, అసలు యాత్ర వెళ్ళేదే అందుకు. సో దర్శనం చేసుకునే దాని పట్ల కూడా మీరు గైడెన్స్ ఎలా ఇస్తున్నారు అంటారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు మనకి చార్ధామ్ మొత్తం సెగ్మెంట్ లో దర్శనాలు అన్ని దగ్గర ఈజీ అవుతాయండి. ఓకే, ఒకటి కేదార్నాథ్ దగ్గర కొంచెం కష్టం ఉంటది. ఒకవేళ మీరు అందరు ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తారు, నడుచుకుంటూ పైకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మా పర్సన్ వాళ్ళతో పాటే పైన ఉంటాడు. ఉండి ఎట్లా అంటే టికెట్ ఎట్లా తీసుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ కి దర్శనం, స్పెషల్ దర్శనం ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంటుంది. యాక్చువల్ గా కొంతమంది స్పర్శ దర్శనం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైం. సో ఆ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తీసుకోవాలి, రైట్? అండ్ ఇవన్నీ వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం వెయిట్ చేసే విధంగా ఉండదు కాబట్టి, మనలాంటి వాళ్ళు అంటే ఒక 10 hours 8 hours అంటే మనం వెయిట్ చేయగలుగుతాం. సో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కాబట్టి అంతసేపు వెయిట్ చేయలేరు. సో ప్రాపర్ గా వాళ్ళకి అప్పుడే తీసుకుని ఈ టైంలో వెళ్తే బెటర్ మీకు ఉంటుంది అనే గైడెన్స్ అనేది మీరు ఇస్తారంటున్నారు, వెయిట్ చేసేయడానికి అవకాశం లేకుండా. అంత దూరం వెళ్ళిన తర్వాత మన అనేవాళ్ళు లేకపోతే ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. కరెక్ట్, రైట్. సో అక్కడ వెళ్ళిన తర్వాత అరే మన వాళ్ళే ఉన్నారు చూసుకోవడానికి అంటే ఆ ధైర్యం వేరు. వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళినా, వాళ్ళు గుర్రం పైన వెళ్ళినా, డోలీ పైన వెళ్ళినా కానీ దగ్గర నుండి తీసుకోవడానికి మన పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ కిందికి వచ్చే వరకు, లాస్ట్ పర్సన్ కిందికి వచ్చేంత వరకు మా పర్సన్ వాళ్ళతోనే ఉంటారు, మా టీం ఉండి వాళ్ళని కిందికి పంపిస్తారు. సో అట్లా మేము స్పెషల్ కేర్ తీసుకుంటామండి. ఇప్పుడు ఈవెన్ బద్రీనాథ్ ఉంది, బద్రీనాథ్ లో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మకపాలంలో అందరూ పిండ ప్రదానం చేస్తారు. అది చాలా చాలా ఉత్తమమైన ప్లేస్ అని, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. బ్రహ్మకపాలం అనే ప్లేస్ ఎట్లాంటిది అంటే అక్కడ పితృదేవతలందరికీ కూడా పిండ ప్రదానం అనేది చేస్తారు యాక్చువల్గా. సో అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, నెక్స్ట్ ఎట్లా, దాని తర్వాత నెక్స్ట్ దర్శనంకి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ లేకుండా అసెస్ చేయలేము. సో నాలెడ్జ్ ఈజ్ అవర్ మెయిన్ అసెట్. యా, సో అందుకనే మేము ప్రాపర్ గైడెన్స్. 14 years నుంచి అంటున్నారు, 14 years నుంచి మీరు ఇందులో ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ దగ్గర నుంచి చూసుకుంటూ ఎక్కడ ఏం తక్కువ అవుతుంది, ఏం యాడ్ ఆన్ చేయొచ్చు అనే దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ వచ్చుంటారు యాక్చువల్లీ. పరిస్థితులు మారిన కొద్దీ, రోజులు మారిన కొద్దీ సిచ్యువేషన్ కూడా చాలా మారుతుంటాయి. సో మేము 14 సంవత్సరాల నుంచి చేస్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, కస్టమర్ ఎక్కడ కంఫర్ట్ ఇవ్వచ్చు అనేదే మా అసెట్. సో ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయించడం అనేది మా మోటో. సో ఇప్పుడు చాలా మంది అంటే పెద్దవాళ్ళు అన్ని డేస్ అఫోర్డ్ చేయలేరు. నార్మల్ గా ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదైనా యంగ్ ఫ్యామిలీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అన్ని డేస్ లీవ్ దొరకలేదు, లేదంటే ఇన్ని డేస్ ట్రావెల్ చేయలేరు అని అనుకుంటూ ఉంటారు. మీరు 13 days అంటున్నారు కదా మీరు ట్రావెలింగ్ ఇది. సో అన్ని డేస్ చేయలేని వాళ్ళకి ఏమన్నా తక్కువ చేసుకునే కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉందంటారు అసలు? ఈ చార్ధామ్ యాత్రకి ఎట్లా అంటే ఒక రోజు కష్టమైన యాత్ర ఉంటది. అంటే ఆ యాత్ర మొత్తంలో ఒక రోజు బాడీ బాగా స్ట్రెయిన్ అవుతుంది, ఇంకో రోజు బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు యూత్ అనుకోండి, ఇప్పుడు మాకు చాలా ఎంక్వైరీస్ వస్తాయి, మాకు 8 రోజుల్లో చార్ధామ్ యాత్ర అయిపోవాలి, 9 రోజుల్లో చార్ధామ్ యాత్ర అయిపోవాలి, చాలా ఎంక్వైరీస్ వస్తాయి. ఒక యూత్ అనుకోండి, ఒక 35 years 40 years లోపల వాళ్ళని అనుకోండి, వాళ్ళని మనం పరిగెత్తించవచ్చు. ఈ రోజు ఇక్కడికి వెళ్దాం, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఈ రోజు మీకు పైకి వెళ్ళి మళ్ళీ ఈ రోజు సేమ్ డే కిందికి వచ్చాలి అనే టైప్ లో మనం వాళ్ళకి షెడ్యూల్ చేసి వాళ్ళని పరిగెత్తించవచ్చు. వాళ్ళకి ఎనర్జీ ఉంటదండి, నో ప్రాబ్లం. బట్ పెద్దవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఇంత తక్కువ టైంలో తీసుకెళ్ళా అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే అందరికి సిచ్యువేషన్ ఒకలా ఉండదు. ఓకే, వాళ్ళ స్పీడ్ ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ డైజెషన్ పవర్ ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఎనర్జీని మనం అర్థం చేసుకోవాలి. ఇది లేకుండా మనం పరిగెత్తించలేము. యాక్చువల్ గా చార్ధామ్ యాత్రకు పోవాలంటే ఒకవేళ ఢిల్లీ నుంచి అయితే కనుక మినిమం 12 రోజులు అయితేనే కంఫర్టబుల్ గా చేయొచ్చు. అదే హరిద్వార్ నుంచి అయితే కనుక 10 రోజులు మినిమం అయితే కంఫర్టబుల్ గా చేయొచ్చు. ఇది మినిమం టైం ఇవ్వాల్సిందే పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తే. యూత్ కి అయితే ఇంకా ఎంతైనా ఎట్లయినా కస్టమైజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, అది ఇబ్బంది లేదు అసలు. కొంతమంది ఉంటారు అంటే నేను అందరితో కలిసి వెళ్ళలేనండి, మాకు ఇండివిజువల్ గా ప్రొవైడ్ చేయండి అంటే అట్లాంటిది ఏమైనా ఇండివిజువల్ వెహికల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అండ్ సేమ్ గైడెన్స్ ఉంటుందా వాళ్ళకి, గైడెన్స్ గానీ కేర్ గానీ? ఒకవేళ మేలో ట్రావెల్ చేస్తే
ఇప్పుడు మా స్పెషాలిటీ ఏంటంటే గ్రూప్ లో ట్రావెల్ చేయాలంటే ఇష్టపడరు, ఇండివిజువల్ ట్రావెల్ చేస్తుంటారు. ఇండివిజువల్ ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఫుడ్ సరిగా దొరకదు, అది పెద్దవాళ్ళైనా కానీ యూత్ అయినా కానీ ఫుడ్ సరిగా దొరకదు, వాళ్ళకి నచ్చదు అక్కడ ఫుడ్. సో ఒకవేళ ఇండివిజువల్ గా ట్రావెల్ చేసినా కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ తో ఇవ్వగలిగిన ఏకైక కంపెనీ హిందూ టూర్స్. సో వాళ్ళు వరీ కావాల్సిన అవసరం లేదు, మా డిపార్చర్ డేట్స్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఉంటాయి. సో వాళ్ళు ఏ రోజు వచ్చినా గానీ వాళ్ళని మేము ప్రైవేట్ వెహికల్ తో ప్యాకేజ్ ఇచ్చి సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టి గైడెన్స్ తో సహా ఇవ్వగలిగిన కెపాసిటీ మాకు. గైడెన్స్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ దేర్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. వాళ్ళు నిశ్చింతగా దర్శనాల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో ఇది కాక అంటే ఇప్పుడు నేను విన్నాను ఏంటంటే హెలికాప్టర్ ట్రావెలెన్స్ ప్రొవైడ్ అనేది ఉంటుంది అని చెప్పేసి, అండ్ దాని బుకింగ్స్ కూడా మనకు ఓన్లీ అంటే మేలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి మే ఎండ్ వరకు అలా బుక్ క్లోజ్ అయిపోతుంది అని విన్నాను. సో ఆ టైంలో చాలా మంది బుక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంతమందికి ఆ బుకింగ్స్ అనేవి అందుండొచ్చు, అండ్ అందని వాళ్ళకి డౌట్ రేజ్ అవుతుంది. అంటే ఈ హెలికాప్టర్ బుకింగ్ చేసుకుంటేనే మనం యాత్రకు వెళ్ళొచ్చేమో, లేకపోతే అంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి కాబట్టి మనం వెళ్ళలేమేమో అనే అపోహ ఉంటుందంటే అదేమన్నా నిజంగానే అంటే అదే కరెక్ట్ అంటారా? అంటే ఒకవేళ హెలికాప్టర్ బుకింగ్ లేకపోతే వెళ్ళలేమంటారా మనము యాత్రకి? హెలికాప్టర్ ఉంటేనే నేను కేదార్నాథ్ యాత్ర వెళ్తాను అని అనడం మాత్రం రాంగ్ అండి. రాంగ్. హెలికాప్టర్ లేకున్నా మనం నిశ్చింతగా కేదార్నాథ్ యాత్ర చేసుకోవచ్చు, డౌటే లేదు. ఎందుకు చెప్తాను మీకు. ఇప్పుడు యమునోత్రి కూడా ఉంది, యమునోత్రి కూడా పైకి ఉంటుంది, యాక్చువల్గా ఎక్కి ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మరి యమునోత్రి వెళ్ళిన ఎవరైనా ఏజ్ వాళ్ళు ఉంటారు, మేము హెలికాప్టర్ లేని వెళ్ళలేమంటారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు యమునోత్రిలో గుర్రం పైన కానీ లేదా డోలీ పైన వెళ్ళాల్సిందే, అక్కడ హెలికాప్టర్ ఫెసిలిటీ అది 6 కిలోమీటర్స్ జర్నీ అది యాక్చువల్ గా, రైట్. సో అక్కడ డోలీ పైన వెళ్ళగలుగుతారు, అంత కెపాసిటీ ఉంటది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత కేదార్నాథ్ హెలికాప్టర్ లేకుండా వెళ్ళలేను అంటారు. ఇక్కడ కూడా మన డోలీ ఫెసిలిటీ ఉంటది, ఇక్కడ కూడా మన గుర్రం ఫెసిలిటీ ఉంటది. సో ఇక్కడ ఏమైందంటే అండి, యాక్చువల్ గా సౌత్ ఇండియన్స్ కి ఒక రాంగ్ నోషన్ వచ్చేసిందండి. ఏంది, హెలికాప్టర్ లేకపోతే వెళ్ళలేమేమో. ప్రతి ఒక్కరు కాల్ చేసి ఫస్ట్ మాకు హెలికాప్టర్ టికెట్ ఇస్తే మేము ప్యాకేజ్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? హెలికాప్టర్ అనేది లిమిటెడ్, కానీ రూట్స్ మనకి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హెలికాప్టర్ ఉంటది, తర్వాత డోలీ ఉంటది, గుర్రం ఉంటది, లేకపోతే పిట్టు ఉంటది. పిట్టు అంటే ఇట్లా బుట్టలాగా వస్తుంది, దాని మీద కూడా కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు బైసికల్. అట్లా కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అంటే ఈ రాంగ్ నోషన్ ని తీసేయాలండి, ఎందుకంటే హెలికాప్టర్ లేకుండా వెళ్ళలేము అనే ఈ కాన్సెప్ట్ ని మనం మర్చిపోవాలి యాక్చువల్గా. ఇప్పుడు ముందు ఇంకా మనకు రోప్వే కూడా వస్తుంది, ఒక 5 years తర్వాత అవుతుండొచ్చు, మేబీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో రోప్వే వస్తుండొచ్చు, వచ్చినప్పుడు ఇంకా మనకు చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మీరు అన్నట్టుగా యాత్రా టైం అనేది తగ్గించవచ్చు అప్పుడు, ఎందుకంటే ఫెసిలిటీస్ పెరిగిపోతున్నాయి కాబట్టి. కరెక్ట్. సో అంటే ఇప్పుడు నా మెడికల్ ఇష్యూ కన్సర్న్ అయితే తీరిపోయింది, ఫుడ్ గురించి మీరు క్లియర్ చేశారు, ట్రాన్స్పోర్ట్ గురించి క్లియర్ చేశారు, అండ్ ఇవన్నీ వచ్చినప్పుడు నెక్స్ట్ లాస్ట్ గా వస్తే మనకి మెయినే బట్ అదేంటంటే ప్రైజింగ్. అందరూ చూసుకునేది కూడా అంటే కంఫర్టబుల్ ఇస్తున్నారు, యాత్ర బాగుండాలని చూస్తున్నారు, అన్ని అసిస్టెంట్ ఇస్తున్నారు, కరెక్టే. సో నేను ప్రైజింగ్ విషయానికి చూస్తూ ఉన్నప్పుడు మీతో కంపేర్ చేస్తే మార్కెట్ లో డిఫరెంట్ వాళ్ళు ఇంకా తక్కువకే ప్యాకేజెస్ ఇస్తున్నారు యాక్చువల్లీ. అంటే నేను మీది చూసినప్పుడు ఏంటంటే కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. సో అంటే ఈ ప్రైజెస్ అంటే మీరు ఎక్కువ పెంచడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఏమైనా డిఫరెంట్ గా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేస్తున్నారా, లేకపోతే స్పెషల్ కేర్ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకు ప్రైజెస్ మీవి కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఉన్నాయి? ఇది కంఫర్ట్ లెవెల్ అండి యాక్చువల్గా. కంఫర్ట్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు, స్లీపర్ టికెట్ ఉన్నట్టు థర్డ్ ఏసీ ఉంటుందా? థర్డ్ ఏసీ నుండి సెకండ్ ఏసీ ఉంటుందా? కానీ వీళ్ళు సేమ్ అదే ప్యాకేజ్ కి మంచి ఇలాగే అంటున్నారు, వాళ్ళకి చేసినా కూడా మీకు అదే కంఫర్ట్ ఉంటుంది, మీకు అవే ఫెసిలిటీస్ ఉంటాయి అని అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో రేట్ తక్కువ కావాలంటే మా దగ్గర ప్యాకేజెస్ 24,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. కానీ ఆ ప్యాకేజెస్ సెట్ అయ్యేది ఎవరికంటే, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా యూత్ కి సెట్ అవుతుంది, రైట్. సో యూత్ కి ఏంటంటే వాళ్ళకి లెగ్ స్పేస్ ఇష్యూ ఉండదు, ఫుడ్ పెద్ద కన్సర్న్ ఉండదు, వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు, బాడీలో ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, ఇబ్బంది లేదు. కానీ పెద్ద వాళ్ళకి వచ్చేసరికి నేను అన్నట్టుగా ఫుడ్ విషయంలో, గైడెన్స్ విషయంలో, వెహికల్ విషయంలో, అకామిడేషన్ విషయంలో ఇవి కొన్ని ఉండాలి అంటే ఉండాల్సిందే. వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. ఈ 14 సంవత్సరాల నుంచి నేర్చుకుంది నేను అదే. కంఫర్టబుల్ గా ఇవ్వాలంటే మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ కేర్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే దానికి ఇప్పుడు ఈవెన్ ఫుడ్ విషయంలో కానివ్వండి, వాటర్ బాటిల్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా మేము కేర్ తీసుకొని వాళ్ళకి ఆ కంఫర్ట్ని ఇస్తాం.
కాబట్టి ఆ కంఫర్ట్ ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఆ చార్జ్ అనేది జరుగుతుంది. ఎక్కువ ఉందంటారు. సో ప్రైసింగ్ ఎక్కువ అని అనలేము, యాక్చువల్ గా మేము ఇచ్చే సర్వీస్ కి అమౌంట్ చాలా తక్కువ. ఎందుకంటే అంత ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళకి ప్రతిదీ అంత కష్టమైన ప్లేసెస్ లో కూడా మేము ఆన్ టైం సర్వీస్, హాట్ గా ఫుడ్ పెట్టడము అనేది ఎగ్జిక్యూషన్ అనేది చాలా హెక్టిక్ ఎగ్జిక్యూషన్ అండి అది. సో అది మేము చేస్తున్నాం అంటే అందుకే దాన్ని చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్ గా మీరు చెప్పేది ఏంటంటే ప్రైసింగ్ చూసి మనం డిసైడ్ చేయకూడదు, ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది మీరు ఫస్ట్ లైక్ ప్రామినెంట్ గా అది చూసుకోండి అని అంటున్నారు. నేను, మీరు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ అత్తమ్మమ్మలు కానీ వెళితే వాళ్ళకి కొంచెం కూడా బాధ కావద్దని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరి వాళ్ళకి కొంచెం కూడా బాధ కావద్దంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిందే, దీనిలో మనకు ఆల్టర్నేట్ లేదు. ఏం కాదు పెద్దలు ఎట్లా వెళ్ళినా పర్లేదు వాళ్ళు పంపించేద్దామని అనుకునే వాళ్ళకైతే ఇంకా ఏం చేయలేము. మా తక్కువ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సిల్వర్ ప్యాకేజ్ ఉంది మా దగ్గర, యాక్చువల్ గా 24,000 స్టార్ట్ ఉంది. అది హాయిగా వెళ్ళొచ్చు. బట్ ఇంక్లూజన్స్ లో ఏమొస్తుంది, దీనిలో ఏముంది, వాళ్ళు సాటిస్ఫై అవుతారా, పెద్దవాళ్ళు వెళ్తే సాటిస్ఫై అవుతారా అనేది మనం చూసుకోవాలి. అంటే యాపిల్ ని యాపిల్ తో కంపేర్ చేసుకోవాలి, యాపిల్ ని బనానాతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. అంతే కదండి. సో కాస్టింగ్ డిఫరెన్స్ రెండిటికి, టేస్ట్ డిఫరెంట్ అని డిఫరెంట్ అనమాట. అట్లా వి ఫోకస్ ఆన్ ఎల్డర్ పీపుల్. మా టార్గెట్ పెద్దవాళ్ళని సంతోషంగా తీసుకెళ్ళాలి, సంతోషంగా తీసుకురావాలి, ఎక్కడ వాళ్ళకి ఎఫర్ట్ ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మేము ప్యాకేజెస్ ని స్పెషల్ గా వాళ్ళ కోసం డిజైన్ చేస్తాం. మా దగ్గర గోల్డ్ ప్యాకేజ్, ఇంకా ప్లాటినం ప్యాకేజెస్ ఉంటాయి. అది వాళ్ళకు మెయిన్ ఎల్డర్స్ పీపుల్ కోసం, పెద్దవాళ్ళకే, వాళ్ళ కోసం డిజైన్ చేసినాం ఎస్పెషల్ గా. అక్కడ వాళ్ళ కంఫర్ట్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఇంకా అంతకుముందు ఇయర్ వెళ్ళొచ్చిన వాళ్ళు, మా యాత్రని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. అంటే ఎట్లా ఉంటారంటే వెళ్ళొచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. చేసి వాళ్ళే 10 మందికి రిఫరెన్స్ చేస్తారు, అరే వీళ్ళతో వెళ్ళండి అని చెప్పి. అంటే మాకు వచ్చే క్లయింట్ లో సగం మంది క్లయింట్స్ వాళ్ళే ఉంటారు యాక్చువల్ గా. ఓకే, రిఫరబుల్ చేసిన వాళ్ళే ఇంకా రిఫర్ చేసి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్పే మాటలు, ఆ మాటలు వింటే మాకు కూడా సంతోషం వస్తుంది. సో దాన్నే మేము ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఒక తాపత్రయంతోనే మేము సర్వీస్ ఇంకా 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 మెరుగుపరుచుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట. మీరు వాళ్ళ మాటలోనే వినండి ఒకసారి, వాళ్ళు ఏమంటున్నారు. Chardham with Hindu tours. They've been very kind and very supportive. The entire staff is very good, and the arrangements are awesome. And the travel went seamlessly, and it's been a great journey with all the people around. We have different personalities we met, and we learned so many things. And great journey. Thank you so much. Thanks, Hindu. Food was excellent, and whatever we want, he used to make it, and that is great. Hindu Tours and Travels starting date 9th, ending date 21st. Since that we have enjoyed a lot. First we have stayed in Delhi, next to Haridwar, then Barakot, మళ్ళా చార్ధామస్ చూసుకొని రిటర్న్ టు హరిద్వార్. ఎస్టర్డే వండర్ఫుల్ బికాజ్ ఆర్తి చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ జర్నీ. నమస్కారం అండి, నేను కేదార్నాథ్ యాత్రని విజయంగా చేసుకొచ్చాను బికాజ్ ఆఫ్ హిందూ టూర్స్ వాళ్ళ సహకారంతో. నేను ఎప్పటి నుంచో కేదార్నాథ్ యాత్ర చేద్దామని 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అక్కడికి వెళ్తే ఆక్సిజన్ అందదని, వెళ్ళడానికి ఇబ్బంది అని, చాలా ఇబ్బందులు తెలుసుకొని ఆన్లైన్లో ఫేస్బుక్లో హిందూ టూర్స్ వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చూసి ఓకే చేశాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఫేకా ఒరిజినలా అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆల్రెడీ వాళ్ళ టూర్స్ ప్యాకేజ్ చేసేవాళ్ళు, పెద్ద ఆఫీస్ ఉంది, నమ్మకం కలిగి డబ్బులు పే చేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు ఫ్లైట్ టికెట్లు ఢిల్లీకి ఇప్పించారు. ఢిల్లీ దిగ్గని కానించి చాలా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఢిల్లీ పర్సన్ ఒక ఆయన మమ్మల్ని తీసుకుని మళ్ళీ తెలుగు మాట్లాడే పర్సన్స్ పెట్టుకుని ఆ లాడ్జీ తీసుకెళ్ళడం జరిగింది. మా భయం ఏంటంటే దారి పొడుక్కి నీళ్లు కానీ, భోజనం కానీ, యాత్రలో బ్రేక్ డౌన్లు కానీ ఏదన్నా అవుతుందని చాలా భయపడేవాడిని. కానీ ఏదీ లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చాము. వాటర్ ఒక 1500 లీటర్లు వాటర్ బాటిల్ తెచ్చారంట వాళ్ళు. నేను ఆశ్చర్యపోయానండి. ఆ వెహికల్లో పెట్టి వాటర్ బాటిల్ చూస్తే
దానికి తోడు ఒక వెహికల్ ఎక్స్పెషల్లీ ఫుడ్ గురించి, లగేజెస్ గురించి 2 వెహికల్స్. వీళ్ళ కోఆర్డినేషన్ చాలా బాగుంది. తీసుకెళ్లారు ఢిల్లీ దిగ్గానే హరిద్వార్ నెక్స్ట్ డే తీసుకెళ్లారు. హరిద్వార్లో చూపించారు. అక్కడి నుంచి రాగానే మళ్ళీ నెక్స్ట్ డే యమునోత్రి పోయాం. అక్కడ బీకేర్ చాలా చాలా వాళ్ళ పిల్లలు మాత్రం చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి పిల్లలకి. లేదంటే వయసు పెద్దోళ్ళు అందరూ ఎవరికైతే కేదార్నాథ్ వెళ్దామని డ్రీమ్ ఉందో అందరూ ఎక్కడున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పంపించండి. వీడు మాత్రం చాలా టేక్ కేర్ తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు, చాలా బాగా చూసుకుంటారు. మళ్ళీ ఇంకొకటి, కేదార్నాథ్ పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ అందని ఎంతో భయపడితే వీళ్ళు వెనక ఉండి గుర్రాలను మాట్లాడాలా, లేకపోతే బగ్గి మాట్లాడాలా, లేదంటే వాకింగ్ చేయగలిగే పిల్లలు వాకింగ్ పంపించారు, పెద్ద వయసు ఉన్న వాళ్ళని బగ్గీలో పంపించారు, గుర్రాలు పంపించారు. చాలా బాగా జరిగింది, చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. నేను చెప్పదలిసేది ఏంటంటే నేను చాలా హ్యాపీ, చాలా డ్రీమ్ కంప్లీట్ అయింది. అయోధ్య కూడా టూర్ చేస్తారంటే దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పదలిసింది ఏంటంటే బయట ఎక్కడున్నా తల్లిదండ్రుల కళ తీర్చండి. తల్లిదండ్రుల డ్రీమ్స్ ఉంటాయి, టూర్స్ చేద్దామని, గుడులు చూద్దామని. హిందూ ట్రావెల్స్ చాలా చాలా సూపర్ సార్, చాలా బాగా చేశారు, కోఆర్డినేషన్ చేశారు. ధన్యవాదాలండి. మీరు అన్నట్టు వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇంకొకరికి చెప్పరు. వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చలేదు అనుకోండి వాళ్ళతో వెళ్ళొద్దు అని అంటారు. ఎంతో పర్సనల్ గా వాళ్ళకి మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతేనే డెఫినెట్ గా నేను ఇది సజెస్ట్ చేస్తానని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి చార్ధామ్ యాత్ర అనగానే డివోషనల్ కదా, పెద్దవాళ్ళదే అని అనుకుంటూ ఉంటారు. ఎల్డర్లీ పీపుల్కే స్పెషలైజేషన్గా వెళ్ళాలేమో అని. కాకపోతే ఇప్పుడు చాలామంది ఏంటంటే యంగ్ పీపుల్ కూడా ఈ ఎక్స్ప్లోరేషన్ అనే దాని గురించి, అంటే డివోషనల్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయాలని చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ ఇప్పుడు కిడ్స్కి కూడా, కొంతమందికి ఇంటర్ లేదంటే టీనేజర్స్ ఉన్న వాళ్ళకి కూడా హాలిడేస్ కాబట్టి ఈ టైంలో వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా సపరేట్ మీకు గైడెన్స్ కానీ, అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు ప్యాకేజెస్ అండ్ వాళ్ళకి డే స్కెడ్యూల్స్ కానీ, వాళ్ళ గైడెన్స్ కానీ ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ ఈ మధ్య పెద్దవాళ్ళే అని ఏమి లేదండి. యాక్చువల్లీ చార్ధామ్ యాత్ర అనేది యూత్ కూడా చాలా మంది వెళ్తున్నారు. సో అక్కడ డిస్ట్రిక్షన్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవదర్శనంతో పాటు నేచర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అడ్వెంచర్ టైప్ ఉండాలనుకుంటారు. సో వాళ్ళకి కూడా కస్టమైజ్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు గ్రూప్ ఆఫ్ 4 people, 5 people, 10 people ఎట్లా వచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా మా దగ్గర స్టాండర్డ్, డీలక్స్, లగ్జరీ, ప్రీమియం 4 కేటగిరీ హోటల్స్ ఉంటాయి చార్ధామ్ సెక్టర్ లో. సో వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి కస్టమైజ్ గా డిజైన్ చేసి వాళ్ళకి మేము ప్యాకేజెస్ ని అందిస్తాము. సో ఇప్పుడు చార్ధామ్ యాత్ర అంటారు, కొంతమంది కొంచెం అంటే అందులో మీరు అన్నట్టు కేదార్నాథ్ యాత్ర కొంచెం డిఫికల్ట్ అని అన్నారు కదా. సో మాకు అవి వద్దు, లేదంటే మేము కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు చార్ధామ్ వద్దు, ఓన్లీ దోధామ్ యాత్ర చేయాలి అని అనుకుంటున్నాము అని అంటే అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా, లేదంటే కంపల్సరీ చార్ధామ్ యాత్ర తీసుకోవాలని అంటారా? లేదండి, మా చార్ధామ్ యాత్ర ఉంది, దోధామ్ యాత్ర ఉంది. ఎందుకంటే అందరికి టైం సరిపోదు. అన్ని రోజులు రమ్మంటే యాక్చువల్గా 13 రోజులకి రానికి కొంతమంది టైం సరిపోదు. కాబట్టి కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే కావాలంటారు. సో వాళ్ళకి కూడా మా దగ్గర ప్యాకేజెస్ రెడీగా ఉన్నాయి. అంటే అది కూడా గ్రూప్ ప్యాకేజెస్ ఉన్నాయి. దాంట్లో కూడా మేము సౌత్ ఇండియన్ ఫుడ్ తో మేము ఇవ్వచ్చు. సేమ్ అదే కేర్ తీసుకొని ఢిల్లీ నుంచి కానీ హరిద్వార్ నుంచి కానీ పికప్ చేసుకొని కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర కంప్లీట్ చేయించి మళ్ళీ వాళ్ళని మళ్ళీ బ్యాక్ డ్రాప్ చేసేలాగా మా దగ్గర కస్టమైజ్ ప్యాకేజెస్ మా దగ్గర ఉన్నాయి. ఓకే, కేర్, గైడెన్స్, ఫెసిలిటీస్ మాత్రం సేమ్ అంటారు. సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మాలాగే, అంటే మా పేరెంట్స్ ని కానీ మా అత్తయ్య మామూలు నేను ఎలా అయితే పంపించాలి అనుకున్నా, చాలా మందికి అలా వాళ్ళ పేరెంట్స్ ని కానీ లేదంటే వాళ్ళ ఇన్లాస్ ని కానీ పంపించాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే, వాళ్ళ పేరెంట్స్ ని కానీ వాళ్ళ ఇంకా ఎవరైనా రిలేటివ్స్ పెద్దవాళ్ళని పంపించాలనుకుంటే, వీళ్ళని ఎవరైనా జాగ్రత్తగా తీసుకురావాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి కరెక్ట్ డెస్టినేషన్ హిందూ టూర్స్. ఎందుకంటే అంతే కేర్తో మేము తీసుకొచ్చి వాళ్ళని హ్యాపీగా టూర్ కంప్లీట్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాం. సో ఆ అల్టిమేట్ కేర్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు మా స్క్రీన్ పైన నంబర్పై మాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మా టీం వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి ప్యాకేజ్ని బుక్ చేసే విధంగా మేము హెల్ప్ చేస్తామండి. సో ఇప్పుడు ఇలాగే, అంటే నేను కూడా పంపించాలి అని అనుకున్నాను కాబట్టి నాకు ప్రత్యేకంగా ఈ డౌట్స్ అందరికీ ఉంటాయని ఈ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను అడగడం జరిగింది. అండ్ డెఫినెట్లీ అన్ని క్లియర్ చేసుకున్న డౌట్స్. అండ్ ప్రతి ఒక్కరు
ఎవరైతే మీరు కూడా అంటే మీ పేరెంట్స్ని కానీ ఇన్లాస్ని కానీ లేదంటే మీరు వెళ్ళాలనుకున్నా కానీ డౌట్స్ ఉన్నప్పుడు ఎంత ప్రాపర్ గైడెన్స్ లేదు అని అనుకున్నప్పుడు సింపుల్గా మనకి హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్స్ ఉంటాయి స్క్రీన్ పైన. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మంచి గైడెన్స్తో పాటు ప్రాపర్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటున్నాయి అంటే మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా వాళ్ళు ఎలాంటి అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్కి డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళు ఎలా గైడెన్స్ ఇస్తారు అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్తగా తీసుకొస్తామని అంటున్నారు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు మీ యాత్ర అనేది కంప్లీట్ చేసుకోవచ్చు.